అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చిన్న సంఘటనకి మన మండల పార్టీ ప్రెసిడెంట్ బాపూజీ గారి అబ్బాయి మీద, అల్లవరం మండల పార్టీ ప్రెసిడెంట్ బాపూజీ గారి అబ్బాయి మీద అనేక సెక్షన్లు పెట్టి, గతంలో అయితే సాధారణంగా పోలీస్ స్టేషన్ స్థాయిలోనో తీసుకెళ్తూ వేసి కూర్చోబెట్టి చక్కబెట్టేవారు. అటువంటి చిన్న కేసుని తీసుకెళ్లి 14 రోజులు రిమాండ్ విధించి వేళ కొత్తపాటి సబ్ జైలు పంపించారంటే ఈరోజు ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థం చేసుకున్నాం. చిత్తకొట్టి సిఐ ప్రశాంత్ గారు మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఇక్కడ చాలా అతిగా చేస్తున్నారు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఎంత ఓవర్గా చేస్తున్నారంటే ఇక్కడ అనేక సంఘటనలు మాకు ఉన్నాయి. నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ మీరు వీఆర్ల కన్నాకి డిసైడ్ అయ్యి ఉండండి. తప్పనిసరిగా వ్యక్తిగత లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పెట్టుకోదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యంగా నీ చేతిలో పవర్ ఉంది కానీ చేతిలో లాఠీ ఉందని కానీ ఇష్టం వచ్చినట్టు చూపిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ ఇది తప్పనిసరిగా శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని చూపించే రోజు తొందరలోనే వస్తారని తెలుసుకుంటూ నీకు చేతనాన్ని చేసుకో, ఇంకా 2 సంవత్సరాలు ఉండుకో, కానీ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అమలాపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి ధర్నా చేసే పరిస్థితి రాణించుకోకుండా హెచ్చరించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడు. పార్టీలకు అతీతంగా నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా పార్టీలకు అతీతంగా పనిచేయ తప్ప కేవలం పక్షపాత దూరంతోడో లేకపోతే మంత్రులకి ఎమ్మెల్యేలకి మేలు చేయడం విధంగా నువ్వు అతిగా ప్రవర్తిస్తే మాత్రం రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు కూడా మేము ఎక్కడున్నా నువ్వు మాత్రం తప్పనిసరిగా బీఆర్ లో ఉండి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఓచలు లెక్కెట్టే దేవుడు దగ్గర వస్తా జరుపుకుంటూ పుల్లు దగ్గర పెట్టుకుని నీ ఉద్యోగం నిర్వహించు, కానీ పక్షపాత ద్వారా మాత్రం విడనాడని తెలియజేసుకుంటూ. అలాగే పినిపే విశ్వరూప్ గారు వ్యాఖ్యానిస్తూ గతంలో ఆయన కింద పనిచేసిన సీఏ గారు ఏదైతే వాళ్ళ తనయుడు శ్రీకాంత్ గారు కేసులో ఇరుక్కున్న తర్వాత గత ప్రభుత్వంలో ఆ సీఏ గారిని ఏ పని చేయనివ్వకుండా అడ్డుకుని అధికార బలంతో ఆ రోజు సీఏ ప్రశాంత్ గారిని అడ్డుకున్నారు. మరి ప్రభుత్వం రాగానే ఏదైతే అది రీఎంక్వైరీ చేయండి అని నేను డిఐజీ గారి దగ్గరికి వెళ్ళానో ఆ రీఎంక్వైరీలో భాగంగా తప్ప అతను ఉందని తేలి మరి కేసు పెట్టడంతో ఆయన మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఈరోజు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. పోలీసుల్ని బెదిరించి, అధికారులను బెదిరించి మీ తాటాకి చప్పుళ్ళకి భయపడేవాళ్ళు ఎవరో లేదని తెలియజేసుకుంటూ, ఎక్కడైనా సరే మీరు ఏదైతే 11 సీట్లు మీకు ఇచ్చారో ఆ 11 సీట్లు మిమ్మల్ని ప్రజలు నగ్గించారో వాళ్ళ కోసమైనా సరే గొంతు విప్పండి. అసెంబ్లీకి వచ్చి మీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయనైనా వచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పండి. ప్రజల పక్షాన ఏ సమస్యలు ఉన్నాయో ఏమైనా ఉంటే అసెంబ్లీలో మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలతో పాటు మొత్తం ఈ దేశం అంతా చూస్తారు. కాబట్టి మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీకి రండి. మీరు చేసిన అవినీతికి అసెంబ్లీ రాలేకపోతా ఉన్నారు. మీరు విమర్శలు స్వీకరించలేరు కాబట్టి అసెంబ్లీకి రాలేకపోతా ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా పిచ్చి భ్రమలో ఆ అధికారిని ఇచ్చేస్తాం, ఏ అధికారిని ఇచ్చేస్తాం, ఏం చేస్తారని మీ వల్ల ఏమవుతుంది? ఏం అవ్వలేదు కాబట్టి 11 సీట్లు.